ఆల్ రైట్ అండ్ డెకార్డ్ టీజర్ అయితే రిలీజ్ చేశారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ స్టారింగ్ బై అడివిషేస్ అండ్ మృణాల్ ఠాగూర్ అండ్ ప్రకాష్ రాజ్ అండ్ తదితరులు ఉన్నారు. అండ్ ట్రైలర్ అయితే నాకు నేను చెప్తున్నా అద్దరిపోయింది. ఎందుకంటే నాకు అడివిషేస్ మూవీస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అడివిషియస్ మూవీస్ లో ఇప్పుడు చూసిన సస్పెన్స్, థ్రిల్లింగ్, అడ్వెంచర్ గా ఉండిద్ది. సో నాకు ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఈ సినిమా కొంచెం అలానే అనిపిస్తుంది. చెప్పాలంటే అడివిషియస్ దీంట్లో ఒక దొంగగా కనిపించబోతున్నాడు. ఫస్ట్ దొంగగా చూసి దాని తర్వాత మళ్ళీ ఏదన్నా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ట్రైలర్ విషయానికి వస్తే ఫస్ట్ చెప్పాల్సింది సాంగ్ అండి. కన్ను పెట్టదో కన్ను కొట్టదో సాంగ్ అయితే దాన్ని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా వాడుకున్నారు. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా చాలా అంటే చాలా బాగుంది. ఆ కట్ షాట్స్ నేను చెప్తున్నా, ట్రైలర్ లో కట్ షాట్స్ ఉంటాయి చూసారా, ఆ కట్ షాట్స్ చాలా అంటే చాలా బాగుంది. ఎడిటింగ్ చాలా బాగా చేశారు. ట్రైలర్ లో అద్దరిపోయిందని చెప్పాలా. ఇప్పుడు ఈ టీజర్ చూసిన తర్వాత ఓవరాల్ గా ప్రేమ, దోపిడీ అంశాలు చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. చాలా డిఫరెంట్ గా ఉంది ట్రైలర్ అయితే. ఈ సినిమా స్టోరీ కూడా తన ఫ్రెండ్ తో, యాక్చువల్ డైరెక్టర్ తన ఫ్రెండ్ అంట, తన ఫ్రెండ్ తో కలిసి స్టోరీ రాశాడంట. ట్రైలర్ లో సీన్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే నది ఒడ్డున ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ ట్రైలర్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత హీరోయిన్లు కాలు ఉండగా శేష్ ముద్దు పెడతావా అని అక్కడ షార్ట్ కట్ అయింది. సో దాని తర్వాత ఏదో యాక్సిడెంట్ అయినట్టుగా మనకు చూపిస్తారు. సో అది చూడాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు కనుక్కుంటారు, అది ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా వాడారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా తెలుగు, హిందీలో రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో అయితే అది విశేషం కొంచెం దొంగ అని తెలుస్తుంది. సో దాంట్లో అరెస్ట్ చేసినట్టుగా కూడా చూపిస్తారు. అలాగే ఈ సినిమా నిజంగా చివరిలో చిన్నపిల్ల చాలా క్యూట్ గా ఉంది. నువ్వు డాక్టరా అని అడిగి అడిగితే కాదు డాకున్ అంటాడు, అంటే దొంగ అని అంటాడు. హిందీలో అయితే డాకు అనే డైలాగ్ పెట్టారు. సో అయితే టీజర్ పవర్ఫుల్ గా ఉంది. నాకైతే టీజర్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ సినిమా 2026 మార్చ్ లో రిలీజ్ కానుంది. సో మృణాల్ ఠాగూర్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో కొంచెం ఎమోషనల్ రోల్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఎక్కువ ఏడుస్తున్నట్టుగా చూపించారు. నాకు బాగా నచ్చింది. ఐకానిక్ సాంగ్ మనం కనుక్కొట్టరు దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా వాడారు. అది నాకు అంటే చాలా బాగా నచ్చింది. సో చూద్దాం. అండ్ 2026 మార్చిలో సినిమా రిలీజ్ కానుంది. సో నాకైతే టీజర్ అయితే అవసరం అనిపించింది. సో మీరేమనుకున్నా కింద కామెంట్ లో తెలియండి.